రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గారు గాని ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పారు. కానీ మీరు టోటల్‌గా మరి ఉన్న సీట్లన్నీ మీరే మరి దోసుకొని పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నా మానసిక ఆవేదన కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా అయితే మరి మాదిగ కులం అసలు రాజకీయాల్లో ఉండాలనా వద్దా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా మాదిగలు? ఈ మాదిగలను ఏం చేద్దామని రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటేనే ఏ కులమైనా బాగుపడతాని అంబేద్కర్ గారే చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మాదిగ కులం 70 లక్షల మంది ఉన్నాం. 1/4 మేమే ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో. మేము గనుక తలుచుకుంటే ఏ పార్టీకి కూడా మనుగడ లేదు. మొట్టమొదట వచ్చి ఓట్లలో మరి ఓట్లేయడానికి నిలబడేది మాదిగలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నది మాదిగలు. మొన్న గెలిపించింది రేవంత్ రెడ్డి గారిని కూడా మాదిగలు. అరే ఎందుకు మీకు దయ లేదు? నాకు అర్థం కాదు ఇది. ఎందుకు మీకు దయ లేదు? మాకు లోకసభ సీట్లు రావు, రాజ్యసభ సీట్లు రావు, కౌన్సిల్లో రావు. మరి ఎట్లా ఈ కులం బాగుపడుతుంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.